విజయబాబు గారు చెప్పండి, ఈ రకంగా రెడ్లను టార్గెట్ చేయడం కానీ పారిశ్రామికవేత్తలని మీద విపరీతమైనటువంటి ఒత్తిడి క్రియేట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించడం, సోషల్ మీడియా కేసులు, ఇంకోవైపు ఈ కేసులు. ఒకప్పుడు కొద్దిగా ఇది గల్లా జయదేవ్ గారికి సంబంధించినటువంటి ప్లాంట్లో పొల్యూషన్ వస్తుందని నోటీస్ ఇస్తే ఇంకేమని తరిమేస్తున్నారని ప్రచారం చేసిన చంద్రబాబు గారు, వీళ్ళంతా కూడా లోకేష్ గారు ఇప్పుడు అచ్చంగా రెడ్ బుక్ ఉపయోగించి అసలు పరిశ్రమలు రాకుండా ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్రత్యేకించి సామాజిక విధ్వంసం కూడా ఇది ఒక రకంగా. రెడ్ల మీద ఈ రకంగా చేస్తే నిజంగానే రెడ్డి రాజకీయ నాయకుల మీద దాడులు, ఈ రకమైనటువంటి దాడులు జరిగితే వాళ్ళు చెబుతున్నట్లుగా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెబుతున్నట్లుగా ఇది సామాజిక విధ్వంసం అవుతుందా, ఆర్థిక విధ్వంసం అవుతుందా? ఇలాంటి పరిణామాలు లేకుండా చూసుకోవాల్సిన చంద్రబాబు గారు వీటిని ఎంకరేజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారా, లేదా వీళ్ళు ఏమైనా పిచ్చారోపణ చేస్తున్నారా? రెడ్ బుక్లో రెడ్లకు కూడా ఒక సపరేట్ పేజీ, ఒక చాప్టర్ ఒకటి ఉందండి. అందుకని ఆ ప్రాతిపదికగానే మీరు రాజకీయంగా కూడా చూడండి. మీరేమో పారిశ్రామికవేత్తలు అన్నారు కాదు, పోలీసు వ్యవస్థలో రెడ్డి అనే ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో కార్నర్లో పడేశారు. సచివాలయంలో రెడ్లు అనేటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడో అప్రాధాన్యమైనటువంటి ప్లేసుల్లో పడేస్తున్నారు. తర్వాత యూఎన్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద చూసాం మొన్న, మనకి 41 నోటీసులు ఇచ్చి రెడ్డి అని ఉన్న వాళ్ళని వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు. తర్వాత ముందు మనకి ఈ వీళ్ళని సోషల్ మీడియాలో ఎవరినైతే అరెస్టులు చేశారో, అరెస్టులు చేసిన వాళ్ళలో దాదాపు 90% 80% మంది అందరూ కూడా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఇక పారిశ్రామికవేత్తల మీద పడ్డారు. పారిశ్రామికవేత్తల మీదే కాదు, రాజకీయ నాయకుల్లో కూడా ఎవరైతే ఇవాళ తెలుగుదేశం పార్టీలో రెడ్లుగా ఉన్నారో వాళ్ళు కూడా చాలా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. మనకి లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసినటువంటి కోటమరెడ్డి కూడా అక్కడ అంత కంఫర్టబుల్గా లేడనేది మనకు తెలుస్తుంది. తర్వాత వేమిరెడ్డి పెద్ద ఒక పర్సనాలిటీని, ఎంపీని చిన్న జడ్పీ దీనికి సంబంధించిన సమావేశంలో ఏ విధంగా అవమానించారు అని అంటే, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కనుక ఇంపార్టెన్స్ ఇస్తే డెఫినెట్గా ఆఫీసర్లు కూడా అటెన్షన్ పే చేస్తారు. కానీ వాళ్లే పట్టించుకున్నప్పుడు ఏంటంటే సహజంగానే ఆఫీసర్లు కూడా అదే దారిలో వెళ్తారు. ఆ విధంగా ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జరిగిన అవమానం కావచ్చు, లేదు కోటమరెడ్డి లాంటి వాళ్ళు ఇంత గొంతు చించుకొని అరిచి ఇది చేస్తే వాళ్ళకి ఎక్కడా కూడా సరైనటువంటి స్థానం లభించకపోవటం కానీ, ఇవన్నీ రాజకీయాల్లో టీడీపీలోకి ఎవరైతే వెళ్ళారో వీటిలో వాళ్ళంతా మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద మనల్ని పరిగణిస్తున్నారు అనేటువంటి ఒక భావన వాళ్ళలో మొదలైంది. వీళ్ళు చాలా సఫికేటెడ్గా, అసంతృప్తిగా ఉన్నారు. ఇక పారిశ్రామికవేత్తల మీద, అరబిందో లాంటి దాని మీద అస్త్రాలు సంధించడం అంటే డెఫినెట్గా అది పెద్ద ఆయనకేమి ఇదేమి కాదండి. దాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తిమంతుడే. కాకపోతే ఇక్కడ పోర్టులకు సంబంధించి ఏంటంటే మళ్ళీ మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎంత చాకచక్యంగా వీళ్ళు చేశారంటే, అక్కడ ఇష్యూ ఏంటి అంటే బియ్యానికి సంబంధించి ఆ బియ్యంలో ఉన్నటువంటి ఒక షిప్, ఆ బియ్యాన్ని సీజ్ ద షిప్ అన్నప్పుడు ఆ షిప్ని ఈ రోజు వరకు సీజ్ చేశారా లేదా అనే సంగతి చెప్పకుండా, ఆ బియ్యం ఎవరికి సంబంధించినవి, ఎక్కడి నుంచి వచ్చాయి, దాన్ని ఏం చేయాలనేటువంటిది 2.5 గంటల పాటు మన కేబినెట్ సమావేశం కూడా జరిగింది. దాంట్లో ఊరికే ఏదో ప్రస్తావన తీసుకొచ్చి ఏదో అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు తప్ప ఏమీ లేదు. తర్వాత ఇంకొకటి, ఒక్క రెడ్ల కమ్యూనిటీ మీద వాళ్ళు టార్గెట్ అని చెప్పి అంటున్నారండి. భవిష్యత్తులో ఇంకొక వర్గం కూడా రియలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మరి అక్కడ వ్యాపారస్తులు ఎవరు, అక్కడ బియ్యం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరు, అక్కడ మిల్లర్లు ఎవరు అనేది కూడా చూసుకుంటే 100కి 99% అంతా కూడా 1-2 కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళే. ఇవాళ అక్కడ కాకినాడ పోర్టులో కనుక వరద షిప్పులు రాకుండా నిర్బంధాలు ఇది చేసినట్లయితే తీవ్రంగా నష్టపోయేది ఎవరైతే వీరావేశంతో నేను చెప్పా, పోలరైజేషన్లో మొన్నటి వరకు తిట్టి మళ్ళీ వాళ్ళ అధినాయకుడు చెప్పాడన్నట్టుగా ఆకర్షితులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా చితికిపోయేటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుంది. అందుకని అక్కడ కుట్ర జరుగుతుంది. తర్వాత మీరు మొన్న ఒకటి ప్రస్తావన చేశారు, అది పాసింగ్ రిమార్క్ ఎందుకని చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, చెత్త పన్ను రోడ్లేసిన సుంకాలు వేయడానికి ఉభయ గోదావరి జిల్లాలను ఎంచుకున్నారంటే ఇవి ఈ రోజున సామాన్యులకు చూసే చాలా అల్పమైన అంశాలుగా ఉంటాయి, కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే టార్గెటెడ్ పాలిటిక్స్ నడుస్తుంది అనేటువంటిది
అటు అంటే రాయలసీమలో పవన్ కళ్యాణ్ని దెబ్బ కొట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారని కొందరు అంటున్నారు. కాపులు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడే ఈ రోడ్ ట్యాక్స్ ఎందుకు పెడుతున్నారు, చిత్తూరులో ఎందుకు పెట్టుకోవట్లేదు, కుప్పంలో ఎందుకు పెట్టుకోవట్లేదు అని కొందరు ప్రశ్న. కాదండి, ఇప్పుడు రాజకీయంగా టీడీపీని తీసుకోండి. టీడీపీలో సీనియర్ మోస్ట్లు ఎంతో నిలబడి ఏమైనా సరే మనం ఈసారి చూద్దాం అని చెప్పని రాయలసీమలో నిలబడినటువంటి రెడ్లకి ఎంతమందికి ప్రాధాన్యత ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు లభించాయి, ఎంతమంది కంఫర్టబుల్గా ఉన్నారనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అదేవిధంగా సరే ఈయన చెప్పాడు మనం ఈసారి చేయాల్సిందే కులాల ఏంటది కులాలను కలపటం ఏదో, దానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వాళ్ళు వీరావేశంతో ఓట్లు వేశారు. ఇవాళ వాళ్ళు ఎక్కువ మంది బియ్యం రైస్ మిల్లర్స్ అండి వాళ్ళు. వరి పండించేటువంటి వారు కానీ మిల్లర్లు కానీ నాకు చాలా మంది తెలుసు. వాళ్ళంతా కూడా మరి ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ మీరు కాకినాడ పోర్టుకి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు కనుక సృష్టించినట్టయితే ఆర్థికంగా దెబ్బతినేటువంటి వర్గం మరి ఆ వర్గం వారే అవుతారు. కాదు, పవన్ కళ్యాణ్ తెలియదా ఆయన కాపులు కూడా నాకు మద్దతు ఇవ్వరా అని అన్నటువంటి వ్యక్తి మద్దతు ఇచ్చిన తర్వాత ఈ రకంగా వాళ్ళని కూడా నష్టపరిచేలాగా మొత్తం రైతాంగానికి నష్టపరిచాం. కులంగా పక్కన పెడితే మొత్తం అన్ని కులాలకు సంబంధించిన రైతులు నష్టపోతారు కదా. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు వరి పంటకి విశిష్ట స్థానం కదా. మరి ఆ సంగతి పవన్ కళ్యాణ్ తెలియకుండానే తెలివి తక్కువగా ఈ గోలంతా పెట్టి చివరికి ఇప్పుడు దాన్ని కేవీ రావు గారి ఇష్యూగా మార్చి మరి ఇదే కేవీ రావుని ఆయన కూడా తిట్టాడు కదా. సో ఆ కేవీ రావు గారి విచిత్రం ఏంటంటే లీగల్ నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, సడన్గా తీసుకొచ్చి కంప్లైంట్ 6 నెలల తర్వాత 5.5 నెలల తర్వాత 5 ఏళ్ల తర్వాత. సో ఇవన్నీ కూడా అక్కడ సామాజిక వర్గం వాళ్ళు అబ్జర్వ్ చేయరంటారా? తనకి నష్టం జరుగుతుందా లేకపోతే అంతర్గతంగా ఒక అంగీకారానికి ఉన్నారో తెలియదు, కానీ స్వయాన తన సోదరుడు ఏ పార్టీ అయితే పెట్టినప్పుడు ఆ పార్టీకి మొదటి నుంచి కూడా ఉండి తిరిగి ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా కూడా అటెండ్ అయ్యి చేసిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఎంత అండి ఒక రాజ్యసభ ఇవాళ మూడు రాజ్యసభ సీట్లు ఇస్తే ఆ 3 రాజ్యసభ సీట్లు మళ్ళీ అక్కడ కూడా సామాజిక వర్గానికి సంబంధించిన పిక్ షాట్స్ వాళ్ళు కూడా మల్టీ మిలియనర్స్ రాజకీయాలతో కించిత్తు సంబంధం లేనటువంటి వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇస్తుంటే ఈ రాజకీయ పార్టీకి నీకు వెన్నుదన్నుగా నీ సొంత అన్నయ్య తిరిగి ఇంత చేస్తే ఒక రాజ్యసభ ఇవ్వడానికి ఏమైందంటే అంతకుముందు ఒకటేదో టీటీడీ చైర్మన్ అన్నారు. టీటీడీ చైర్మన్ ఇంకేముంది వచ్చేసింది అనుకున్న సందర్భంలో అది రాకుండా పోయింది. రాజ్యసభ అని చెప్పన్నారు. సరే రేపేదో ఒకటి ఇస్తారేమో అది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ ఈక్వేషన్స్ బ్యాలెన్సెస్ ఇది చాలా ఇన్బ్యాలెన్స్ గా ఉందనేటువంటి భావన ఆ పార్టీలో సరే వాళ్ళకి సంతృప్తికరంగా ఉండొచ్చు, కానీ పొలిటికల్ అబ్జర్వర్స్ గా మాత్రం ఏంటంటే పూర్తిగా అయితే వన్ సైడెడ్ గా వెళ్తున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. మరి ఏ ప్రాతిపదికన అంటే తప్పు చంద్రబాబు ఎందుకు అవుతుంది వన్ సైడ్ ఉపయోగించుకుంటే? పవన్ కళ్యాణ్ కదా ఆ రకంగా మీరు చెబుతున్న దాని ప్రకారం ఆ రకంగా సరెండర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ ఈక్వేషన్స్ ఏవో మనకు తెలియదు, కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆయన బ్రదర్కి రాజ్యసభ సీట్ ఇవ్వకపోవడం అనేటిది మాత్రం ఇది ఖచ్చితంగా ఇవ్వట్లేదా? పక్కాగా ఇవ్వట్లేదా నాగబాబుకి? పేర్లు కూడా వచ్చేసాయి కదా, వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి కాబట్టి అఫీషియల్ గా ప్రకటించలేదుగా. ఇస్తే ఓకే, కానీ ఇప్పుడున్న స్పెక్యులేషన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. స్పెక్యులేషన్స్ ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు లేదు అని తెలుస్తున్నప్పుడు ఏంటంటే పూర్తిగా ఒక అవమానకరమైన అంశం. రాజకీయాల్లో తనతో పాటు కలిసిమెలిసి తిరిగిన వ్యక్తికి అవును. కానీ ఒక మాట అండి విజయబాబు గారు, నాకేమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో చేరాడు, ఓకే, ఈ హామీల గురించి కానీ తను ఈ జరుగుతున్న తప్పుల గురించి కానీ మొన్న ప్రజలు బూతులు తిడుతున్నారన్నప్పుడు ఆయన హీరో అయ్యాడు. మళ్ళీ ఇందాక విష్ణు గారు చెప్పినట్టుగా లోపలికి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు గారి దగ్గర ఆయన మాట మార్చేసి నేను అట్టాను లేదు ఇట్టాను లేదు, నన్ను ఎవరో మా అమ్మని ఎవరో తిట్టింది ఎవరు, లోకేష్ గారు అని మీరే చెప్తున్నారు. అట్లా మొత్తం డైవర్ట్ చేసి సోషల్ మీడియాకి తీసుకెళ్ళిపోయారు. సో అంటే చంద్రబాబు గారు ఇది పవన్ కళ్యాణ్ గారు జనం బూతులు తిడుతున్నారని ఎందుకన్నారు? ఆ రోజు జరుగుతున్న హింస అత్యాచారాలు వీటి మీద అవన్నీ వదిలేసి ఇటు డైవర్ట్ చేశారు. సో అప్పుడు అట్లా కనుక అన్ని చోట్ల నిలదీస్తూ వెళితే అప్పుడు ఆయన హీరో అయి ఉండేవాడు. మంత్రిగా ఉంటూ కూడా ఇగో తప్పు జరుగుతుంది ఇది తప్పు జరుగుతుందని. సో అది కాకుండా ఇప్పుడు ఇట్లాంటివి చేయటం వల్ల ఆయనకి విలువ తగ్గట్లేదు బాగా. ఇక్కడ పవర్ షేరింగ్లో ఒక ఈగో పర్సనాలిటీస్ లేకపోతే ఇలాంటి పర్సనాలిటీస్ ఉన్నప్పుడు
డెఫినెట్గా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ఒక రిఫ్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఈయన్ని ఢిల్లీ పిలిపించారు, ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేస్తారంటే సరాసరి తన దగ్గరకు వచ్చి ఢిల్లీలో డెవలప్మెంట్స్ ఏంటి, ఏం జరిగినాయి ఏంటి అనేది చెప్తాడేమో అని ఆశించారు. అలాంటిది జరగలేదు. కొన్ని కాకినాడ రోజులు జరిగింది. ఎదురు చూసిన తర్వాత అప్పుడు ఆయనే ఇంటికి పిలిపించుకొని ఏదో మాట్లాడినట్టుగా చేశారు. అంటే ఇక్కడ ఇంటర్నల్ గా మనం చూసాం. మహారాష్ట్ర పాలిటిక్స్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం, చేసాం. ఏం జరిగిందో చూసాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అండి. కొంతకాలం పాటు ఈ పవర్ పాలిటిక్స్, ఈ పవర్ ఎంజాయ్మెంట్, ఆ తర్వాత ఏంటంటే వెంజన్స్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా కొంతకాలం పాటు ఇంకొంచెం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం అంటే ఉంది. అదే కాబట్టి కాదుగా, ఇప్పుడు చంద్రబాబు గారు తిరుమల లడ్డు అనగానే ఈయన తిరుమల లడ్డు అని కొత్త వేషం వేసుకుని నానా రచ్చరచ్చగా వెళ్తే, ఇప్పుడు ఆయన గతంలో మతాన్ని గురించి ఎన్ని రకాల మాటలు మాట్లాడాడు. నాకు మేరీ మాత అంటే ఇదని, ఇంకోసారి ముస్లిం అని, ఇట్లా రకరకాలు, నేను గోవు ఏంటి బీఫ్ అని, ఇవన్నీ అన్నీ బయటకు వచ్చినాయి. సో ఈ రకంగా అన్ని రకాల స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం ద్వారా ఏమిటి ప్రజలకు ఏం ఉపయోగం? ఆయన అభిమానించిన వాళ్ళకి ఎంతవరకు విశ్వాసం ఉంటుంది? గుడ్డిగా అభిమానించే వాళ్ళు ఏ పార్టీలోనే ఉంటారు, అది విచక్షణ లేకుండా. ఆ పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంటే ఎక్కువ కాలం ఇది నిలబడదు కదా. అదే పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తూ, ప్రజల తరఫున మాట్లాడుతూ, ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి బాగానే మాట్లాడుతున్నాడులే మంత్రిగా ఉన్నప్పటికి కూడా అనే ఫీలింగ్ ఉండేది. బయట ఏమో ఒకటిసారి మాట్లాడతాడు, మళ్ళీ లోపలికి వెళ్ళేమో జారిపోయినట్టుగా వ్యవహరిస్తుంటే ఆయనకి ఏం పరువు దక్కుద్ది అనేదే నా ప్రశ్న.